ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందారు. తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కార్మికులు తమ విద్యుత్ విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. అయినప్పటికీ మంటలు వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరాడకపోవడంతో 2 కార్మికులు మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందినట్టు సమాచారం. ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంపై పోలీసులు విచారణ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరిధిలో ఉన్నటువంటి దక్షిణ ఎనర్జీ కర్మాగారంలో ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదంలో నైట్ షిఫ్ట్ లో విధుల్లో ఉన్నటువంటి 2 కార్మికులు సజీవ దహనం కాగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఫార్మాసిటీ పరిధిలో ఉన్నటువంటి కెమికల్ కర్మాగారాలు ఏవైతే ఉంటాయో ఈ కెమికల్ కర్మాగారాల్లో నిత్యం కూడా ప్రమాదాలు అయితే పొంచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కర్మాగారం ఏదైతే దక్షిణ ఎనర్జీ కర్మాగారం ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి వస్తువుల్ని రీసైకిల్ చేసి తద్వారా దాని ద్వారా కూడా ఆయిల్ ను కూడా రిక్రూట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆయిల్ నుంచి కెమికల్ ను కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పెద్ద శబ్దం రావడం, పెద్ద శబ్దంతో పాటు అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించాయి. అక్కడే విధుల్లో ఉన్నటువంటి 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. అయితే మృతులు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపార వెంకటేశ్వరతో పాటు త్రినాథ్ గా కూడా గుర్తించారు. మరికొంతమంది కార్మికులు లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఘటన విషయాన్ని తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న అక్కడికి వెళ్లి మంటలను అయితే అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 3 గంటల పాటు ప్రయత్నించిన తర్వాత మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ 2 మృతదేహాలని వెలికి బయటకు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో 2 కార్మికులు ఎవరైతే ఉన్నారో గాయాల పాలైనటువంటి కార్మికులను కూడా హుటాహుట్న అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితతో పాటు కార్మిక కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాసు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు గల కారణాలపైన ఆరా తీయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీకి కూడా ఫోన్లో మాట్లాడి క్షతగాత్రుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఎన్ని కారణం చేత జరిగిందనే అంశాన్ని కూడా తక్షణమే తెలియజేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశించిన పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా విశాఖలో ఉన్నటువంటి కర్మాగారాల్లో వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే అభద్రతా భావం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచు చోటు చేసుకోవడం, కార్మికులు మృత్యుపాతపడినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే గాజువాక పరిధిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది సజీవ దహనమవగా మరో 2 కూడా కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఘటన మరొక ముందే మరో ఘటన విశాఖ పరవాడ ఫార్మసిటీలోనైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో దాదాపు 100కు పైచీలక కెమికల్ కర్మాగారాలు అయితే ఉన్నాయి. ఈ కెమికల్ కర్మాగారాల్లో నిత్యం కూడా ప్రమాదాలు జరగడం, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా చూసుకుంటే నైట్ షిఫ్ట్ విధుల నుంచి తెల్లవారుజామున మరికొద్ది సేపట్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తాం అనుకున్నటువంటి ఆ 2 కార్మికులకు పూర్తిగా కూడా ఆ మృత్యు అయితే కబలించిందని చెప్పొచ్చు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యుల్లో పూర్తిగా విషాద ఛాయలు అయితే అనుకున్నారు. అయితే ఘటన ఎలా జరిగిందనే దానిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు బృందాలు అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. పరవాడ పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఏదైతే మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మెరుగైనటువంటి వైద్య సేవల నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నిత్యం ఇలాంటి ఘటనలు పునరావృతం అవడంతో అసలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపైన కూడా ఒక దర్యాప్తు బృందం అయితే ముఖ్యంగా ఆ ప్రాంతంలో పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మా కర్మాగారాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలతో వందలాది మంది కార్మికులు పూర్తిగా కూడా వారి యొక్క ఉపాధిని కోల్పోవడంతో పాటు దాదాపు 10ల సంఖ్యలో ఉన్న కార్మికులు మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా గతంలో చాలా కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిత్య ప్రమాదాలకి నిలయంగా మారినటువంటి పరవాడ జవహర్లాల్ ఫార్మా సిటీ పైన అధికారులు కానీ దృష్టి సారిస్తే అక్కడ ఉండేటటువంటి అభద్రతా భావానికి గల విషయాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించేటటువంటి విషయంలో కర్మాగారాలు అక్కడ ఉన్నటువంటి కెమికల్ కర్మాగారాలు కూడా సూచన తప్పకుండా పాటించాల్సి ఉన్నప్పుడు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించడంలో మాత్రం వారు మెనుకుండిపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటూ కూడా కార్మిక సంఘాల నాయకులైతే ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దక్షిణ ఎనర్జీలో జరిగినటువంటి ప్రమాదం చాలా వరకు కూడా చిన్న ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం షిఫ్ట్ లో గానీ కార్మికులంతా చేరుకుంటే దాదాపు ఆ ప్రమాదం జరిగేటటువంటి చుట్టుపక్కల కూడా వందలాది మంది కార్మికులు పని చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10ల సంఖ్యలోనే మృత్యువాత పడేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి విధులు చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు పేలిన దాటికి కూడా భయాందోళనతో బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున కూడా అగ్ని మంటలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది కూడా గంటల పాటు కూడా శ్రమించి దాన్ని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా కొద్దిగా మంటలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది అనే దానిపై కూడా ఇప్పటికే అధికారుల బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆ ప్రాంతానికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా వెళ్లి అసలు ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఆరా తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రితో పాటు రాష్ట్ర కార్మిక కర్మాగారాల శాఖ మంత్రి కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయి ఘటనతో కార్మికులు ఒక్కసారి గారు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్య ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి పరవాడ జవహర్లాల్ ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఈ ఫార్మా సిటీలో బయటకు వస్తున్నటువంటి వెలుగులోకి వచ్చేటటువంటి నిజాలు కూడా మరికొన్ని ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ తీసుకోవాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ భద్రతా ప్రమాణాల విషయంలో ఫార్మా సిటీ కర్మాగారం ఎంతవరకు తీసుకుంటుంది, లేదా ఈ రోజు జరిగినటువంటి దక్షిణ ఎనర్జీ కర్మాగారంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటనే దానిపైన దర్యాప్తు బృందాలు ముందుకు వెళ్లిన తర్వాత మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మరికొంతమంది కార్మికులు మాత్రం తీవ్ర గాయాల పాలనతో వారంతా కూడా మెరుగైన చికిత్స అయితే వైద్య సేవలు కూడా వైద్యులు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా త్వరలోకి వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.